హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి గుత్తొంకాయ కూరతోటి మీ ముందుకు వచ్చేసానండి. గుత్తొంకాయ అంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరూ ఇష్టపడతారు కదా. అది రకరకాలు చేస్తాను నేను, అంటే ఒక్కోసారి ఒక్కో టైప్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక రకంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా చేశాను ఏంటనేది చూడండి, మీకే అర్థం అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, మామూలు చపాతీల్లోకి, దోశల్లోకి, దేనిలోకైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా ఒక ప్యాన్లో 1-2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను, అవి వేయించుకుంటున్నాను. దీనిలోనే 1-2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం అనమాట. దీనిలోనే అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ఇవి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వేయించుకుంటూనే ఒక్కోటి వేసుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉన్నాను. ఇగో కొబ్బరి ముక్కలు కూడా వేసాను చూడండి, దీనిలోనే కొబ్బరి ముక్కలు కూడా వేసాను. చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొబ్బరి కూడా వేసి వేయించుకుంటూ ఇంకా మధ్య మధ్యలో ఇంకేమేమి కలుపుతున్నాను అనేది చూడండి. కొంచెం చెక్క, లవంగాలు కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 2-3 యాలక్కాయలు ఇవి వేసుకొని కొంచెం వీటిని కూడా మళ్ళీ వేయించుకుంటూ మధ్య మధ్యలో కావాల్సిన ఇంకేమన్నా ఉంటే కలుపుకుంటా. ఏమంటే అవి ఏమేమి కలుపుతున్నాను అనేది చూడండి మీరే. కానీ ఈ గ్రేవీ చాలా వాటికి చేసుకోవచ్చు, వంకాయలకే కాదు, ఇంకా వేరే ఇంకా అవి ముందు ముందు కూడా చూపిస్తాను చూడండి. చాలా నాది ఒక లైవ్ చూసి ఉంటారు కదా, అందులో శనగల కర్రీ చేశాను, దానికి కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. దానిలో కూడా ఇదే చేశాను. గీ రైసు శనగల కర్రీ చేశాను కదా, దానిలో కూడా ఉందన్నమాట. చూడండి, ఇందులో జీడిపప్పులు కూడా కొంచెం వేసుకున్నాను. జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం చిక్కదనం బాగా వస్తుంది. గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చల్లార్చుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇది కాగేలోగా చూడండి, వంకాయలు ఇలా 4 భాగాలు ఇలా కట్ చేసుకొని, చివర్లు కట్ చేయకుండా తొడిమి దగ్గర కట్ చేసుకోకూడదు. కొంచెం లోపల కొద్దిగా సాల్ట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది వేగిన తర్వాత లోపల ఉప్పు పట్టకపోతే టేస్ట్ కొంచెం చప్పగా ఉంటాయి. అందుకని లైట్గా నేను సాల్ట్ లోపల కొద్దిగా రాసుకుంటాను అనమాట. చాకుతోనే అలాగా లోపల కొంచెం లైట్గా పెడుతున్నాను. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి ముందుగా, లేదంటే పుచ్చులు ఉన్నాయి అంటే ఇంకా అంతే కదా. తెలుసు కదా మనకు వంకాయల్లో చాలా వరకు పుచ్చులు వస్తూ ఉంటాయి. ఇగో ఇలా సాల్ట్ కూడా చాకుతోనే లోపల కొంచెం అప్లై చేసుకుంటున్నాను. ఈ కాడలు మరి అడ్డం పడకుండా కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కట్ చేసేసుకొని చూడండి, లోపల పుచ్చులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అన్నీ ఇలాగే కొంచెం సాల్ట్ పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను ఆయిల్లో. చూడండి, ఇలాగే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి, ఈ ఆయిల్లో కొద్దిగా వేగాలన్నమాట. ఇవి వేగితే టేస్ట్ బాగుంటాయి. పచ్చిదానంతోనే ఆ గ్రేవీ వేయకూడదు అనమాట. కొంచెం వేగిన తర్వాత గ్రేవీ వేస్తే గ్రేవీను బాగా పడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకొని ఇప్పుడు రెండో వైపు తిప్పుకుంటున్నాను. చూడండి, దీన్ని ఇంకో వైపు కూడా తిప్పుకొని అన్ని వైపులా కాలేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. వంకాయ ఉంది ఊరికనే మగ్గిపోతుంది, లేతగా ఉన్నాయి అనుకోండి తొందరగా మగ్గిపోతుంది. కొంచెం ముదురు అయితే కొంచెం టైం పడుతుంది. మూత పెట్టి 2 వైపులా తిప్పుకుంటా, అలాగే ఇంకా మిగతా అన్ని వైపులు తిప్పుకుంటా కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి. ఇది రెడీ అయిన తర్వాత దీనిలో ఇప్పుడు ఉప్పు కారం ఏమీ వేయలేదు కదా, ఇందాక వేయించింది చూశారు కదా. ఇప్పుడు దానిలోకి ఉప్పు కారం కూడా మనకి టేస్ట్కి సరిపడా కలుపుకుంటున్నాను. గ్రేవీలోకి కలుపుకుంటే ఇంకా కూర మొత్తానికి అది పడుతుంది కదా, సరిపోతుంది అనమాట. చూడండి, దీనిలోనే ఉప్పు కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు వంకాయలు వేగిపోతూ ఉన్నాయి. పూర్తిగా 100% వేగక్కర్లేదు, ఎందుకంటే ఈ గ్రేవీ ఇది వేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతాయి కదా ఈ గ్రేవీలో, అందుకని సరిపోతుంది అనమాట. 100% ఉడకక్కర్లేదు, కొంచెం ఒక 70% అలా ఉడికితే సరిపోతుంది. చూడండి, దీనిలో ఉప్పు కారం వేసి రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని వంకాయల్లో కొంచెం మనం దానిపైన వేసేసేయచ్చు, లైట్గా ఊరికే కూర్చున్నట్లుగా అలా వేస్తున్నాను. చూడండి, దీన్ని మొత్తం దానిలో వేసి తర్వాత నీళ్లు పోస్తాం కాబట్టి పడుతుంది, దానికి సరిపోతుంది. దీనిపైన వేసేసేయచ్చు అనమాట మసాలా. కాకపోతే నేను కొంచెం మధ్యలోకి కూడా వెళ్ళాలన్నట్లుగా ఊరికే అలా పెడతా ఉన్నాను. చూడండి, మధ్యలోకి వెళ్ళేలాగా ఈ గ్రేవీని దానిలోకి వేసుకుంటున్నాను.
మీరు మొత్తం పైన పోసేసుకున్న తర్వాత లోపలికల్లా అది కొంచెం లిక్విడ్ లాగా ఉండి, అంటే వాటర్ కూడా పోస్తాం కాబట్టి లిక్విడ్ లాగా ఉండి లోపలికి కూడా పోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళీ అన్ని వైపులా కాలిందో లేదో చూసుకొని తిప్పుకుంటున్నాను చూడండి, అన్ని రకాలుగా తిప్పుకుంటున్నాను. దీనికి అందుకే కొంచెం ఆయిల్లోనే వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇగో చూసారా ఇప్పుడు ఈ గ్రేవీని ఇది గట్టిగా ఇంకా నీళ్లు పోయలేదు. ఇది మిక్సీలో వేసుకున్న తర్వాత గట్టిగా ఉంది కదా, ఊరికి దాన్ని లోపలికి ఇలా కూరుస్తున్నాను. ఇలా కూర్చేసుకొని అసలు అంటే కూర్చాల్సిన అవసరం లేదు, నేను ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఊరికే కూర్చుతున్నాను అలాగా. చూడండి ప్రతి దానిలో కూడా ఇలా వేసేసుకొని, ఈ మసాలా చాలా బాగుంటుందండి, చాలా గ్రేవీలకి ఇది ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి ఇది చేసి పెట్టుకున్నారంటే, అంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఉంటుంది, 2-3 రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మరుసటి రోజు ఇంకేదైనా చేయాలనుకుంటే వేరే టైప్ కూర, గ్రేవీ కర్రీ, ఇప్పుడు నేను చెప్పాను శనగలతో చేశాను, అలాగే మిక్స్డ్ వెజిటబుల్తో కూడా అలానే కుర్మాలాగా ఇదే గ్రేవీతో చేసుకోవచ్చు. ఆ చికెన్కి కూడా ఇదే మసాలా వాడచ్చు తెలుసా. ఇలా మీరు ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే 2-3 రోజులు వేరే వేరే కూరలకు కూడా వాడేసుకోవచ్చు. ఇదిగో అంతా ఇలా కూర్చేసుకొని మళ్ళీ పైన వేస్తున్నాను చూడండి. అందుకే నేను కూర్చాల్సిన అవసరం లేదని చెప్పాను, ఏదో నాకు అలా వేసేసాను ఏదో సాటిస్ఫాక్షన్ కోసం. ఇగో చూడండి 2 వైపులా తిప్పుకొని ఊరికి ఆ మసాలా లోపలికి వెళ్ళేలాగా అలా దుంతున్నాను అనమాట, అంతే. తర్వాత మిగతా మసాలాలు ఏం చేస్తాను, కొంచెం నీళ్లు కలుపుకొని దీనిలోనే పోసుకుంటాను ఇలాగే. అప్పుడు అంతా మిక్స్ అయిపోతుంది కదా, లోపలికల్లా వెళ్ళిపోతుంది. అది కట్ చేసి ఉన్నాయి కాబట్టి వంకాయలు లోపలికల్లా వెళ్ళిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి అన్నిట్లోగా ఇలా వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం దీన్ని కొద్దిగా పట్టనివ్వాలి మసాలా దీనికి. ఇలా వేసేసుకొని కొంచెం కలుపుకుంటూ కొద్దిగా నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మసాలా దానికి పట్టేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో వేసిన తర్వాత గ్రేవీలో కొంచెం నీళ్లు, మిక్సీ జార్లో నీళ్ళు వేసేసుకొని, అవి గిన్నెలో తీసుకున్నాను కదా దానిలో కూడా కొంచెం నీళ్ళు పోసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనేది చూసుకోవాలి. అంటే కొంచెం జారుగా అలా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. కొంచెం గట్టిగా చేసుకున్నామంటే చపాతీల్లోకైనా దోశల్లో కూడా. మాకు ఇక్కడ బియ్యపిండితో నేను చూపించాను కూడా, బియ్యపిండితో రొట్టెలు చేసి చూపించాను, మన వీడియోలు ఉన్నాయి చూడండి. అక్కి రొట్టె అని చేస్తారు. దానిలోకి ఇది అంటే ఇక్కడ ఎన్నే బదినకాయ అంటారు మన గుత్తి వంకాయని. రొట్టెల్లోకి ఈ కంపల్సరీగా ఇది చేసుకుంటారనమాట వాళ్ళు. మనలాగా చట్నీలు అయితే తినరు వాటికి, ఆ రొట్టెలకి మాత్రం చాలా వరకు ఇలా గుత్తి వంకాయ చేసుకుంటారు. వాళ్ళ కాంబినేషన్ అనమాట, రొట్టెలు గుత్తి వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నా రొట్టెలు చేసిన వీడియో మన దానిలో ఉంది చూడండి, మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇగో గ్రేవీ ఇలాగా చిక్కబడిపోయింది. ఇలా చిక్కబడిపోతే సరిపోతుంది. దీన్ని రొట్టెలకి తినొచ్చు, అన్నానికి తినొచ్చు, దోశలకి తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు అనమాట. మీకు ఇంకొంచెం కొద్దిగా జ్యూసీగా లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం ముందుగా ఆపేసేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్ట్గా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, మసాలా రెడీ చేసి పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.